టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఈ వారములో మనకి గ్రహ స్థితిగతులను కనుక మనం చూసుకున్నట్లయితే ఏ రాశిలో ఉన్నాయో చూద్దాం. ముందుగా మనకి కుంభరాశిలో రాహు ఉన్నాడు. అలాగే ఈ యొక్క మీనరాశిలో శని భగవానుడు ఉన్నాడు. మరి కుజుడు మనకి ఈ యొక్క మేషరాశిలో ఉన్నాడు. ఆ తర్వాత ఈ యొక్క 15వ తేదీ వరకు కూడా మనకి ఈ యొక్క రవి మనకి వృషభ రాశిలో ఉన్నాడు. ఇక బుధుడు 29 మే 2026 సంవత్సరం నుంచి ఈ యొక్క మిథున రాశిలోకి వచ్చేసాడు. కాబట్టి ఈ జూన్ 15 తర్వాత నుంచి మనకి 2వ వారం వరకు కూడా మిథున రాశిలోకి రవి ప్రవేశం జరుగుతుంది. కాబట్టి మనము గురుడు ఆల్రెడీ మనకి ఈ యొక్క మిథున రాశిలోనే ఉన్నాడు. ఈయన 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత మనకి కర్కాటక రాశిలోకి రావడం జరుగుతుంది. అలాగే సింహరాశిలో కేతు ఉన్నాడు. వీటిని బట్టి ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా ఎలా ఉంటుందో చూద్దాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా శుభవార్త. మనకి గురుడు 5వ ఇంట్లోకి 2 జూన్ 2026 సంవత్సరం నుంచి వచ్చేసాడు. కాబట్టి మీ అందరికీ కూడా ఎవరికైతే ఆదాయాలు లేవని బాధపడుతున్నారో ఇప్పుడు ఆదాయాలు పెరిగిపోతాయి. ఖర్చులు అధికంగా అవుతున్నాయని బాధపడుతున్నారో ఇప్పుడు అవన్నీ కూడా మీకు తగ్గిపోతున్నాయి. అలాగే ఎవరికైతే జాబ్ ఇన్సెక్యూరిటీ ఉందో మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక ఇప్పుడు మీ జాబ్ సెక్యూర్డ్, ఆదాయాలు సెక్యూర్డ్, ఖర్చులు తక్కువగా అవుతాయి. బంధుమిత్రులందరితో కూడా సుఖ సంతోషాలతో మీరు గడుపుతారు. పార్టీలు పబ్బాలతో వెరీ హ్యాపీగా మీ యొక్క జీవితం అనేటటువంటిది సాగిపోతుంది ఈ సంవత్సర కాలం, ఈ వారం అంతా కూడా. అలాగే ఈ వారంలో మీరు ఎన్నో బడ్జెట్లు ప్లాన్ చేసుకుంటారు, ఎన్నో ప్లానింగ్స్ చేసుకుంటారు. అవన్నీ కూడా సక్సెస్ అయిపోతాయి. అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఇంతకాలం చదవనటువంటి వాళ్ళంతా కూడా పుస్తకాల పురుగుల్లాగా తీసి చదవడం అనేటటువంటిది జరుగుతాయి. మీకు చాలా హ్యాపీగా తల్లిదండ్రులందరూ కూడా ఉండడం జరుగుతుంది. అయితే జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన కొంతమంది బద్ధకంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. దీన్ని బయటపడండి మీరు. అలాగే వ్యయంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన భూతప్రేత పిశాచాలు, కళలు అవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క వాక్ స్థానంలోకి కుజుడు వచ్చాడు కాబట్టి మీ వాక్య ఒక పవర్ఫుల్ వెపన్గా మారి మీరు ప్రతిదాన్ని కూడా శాసించవచ్చు. మీరు అదేవిధంగా ఆదాయాలు కూడా బ్రహ్మాండంగా చూసుకోగలిగితే ఈ వారంలో మీకు పెరుగుతాయి. ఇక పరిహారాలు మనం చేయాల్సినది ఏమిటంటే షష్ఠ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశీ యోగాలు వచ్చినాయి. మీకు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు, ఇంకా మాకు అవ్వడం లేదనుకునేటటువంటి వాళ్ళు, ఇతర ఈ యొక్క మీనరాశిలో మాకు ఏలినాటి శని జరుగుతుంది కదండి, దీనికి ఏం చేసుకోవాలని అనేటటువంటి వాళ్ళకి రెమెడీ చేసుకోండి. ఈ యొక్క శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోండి. ఆ మంత్ర జపాన్ని చదవండి. అలాగే ఈ యొక్క రావి చెట్టుని మీ ఇంట్లో పెంచాలి కంపల్సరీ. ఒక చిన్న కుండీలో వేసుకోండి. తులసి మాతకి నీళ్లు పోసి మనం ఎలాగైతే పూజ చేస్తామో ఆ విధంగా రావి చెట్టు చేయండి. అలాగే రావి చెట్టుని పెద్ద అయిన తర్వాత తీసుకెళ్ళి బయట రోడ్ల మీద, హైవేల మీద వేసి పెంచాలి మీరు. ఈ విధంగా చేస్తే ఏ మోక్షనారాయణ బలి పూజ, ఆశ్లేష బలి పూజ, ఏ హోమాలు లక్షలు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఆ యొక్క పితృ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ యొక్క పూర్వీకులందరూ కూడా ఎవరెవరైతే అర్ధాంతరంగా చనిపోయారో వాళ్ళకి మోక్షాలు వస్తాయి. ఇక ఫ్యూచర్లో కూడా ఎవరు చనిపోకుండా యాక్సిడెంట్లో ఉండడం జరుగుతుంది. శుభమస్తు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. సెలవు.